కశ్మీర్లోని పుల్వామాలో 40 మంది పారామిలిటరీ సిబ్బంది మరణానికి కారణమైన బాంబు దాడి వెనుక తమ హస్తం ఉందని పాక్ అంగీకరించింది. ఈ విషయాన్ని ఆ దేశ వాయుసేన ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ ప్రెస్ మీట్లో అంగీకరించారు. దీంతో ఉగ్రవాదంతో తమకు సంబంధం లేదని ఇస్లామాబాద్లోని నేతలు చెబుతున్నవి మొత్తం కాకమ్మ కబుర్లే అని తేలిపోయింది. ఇటీవల ఆపరేషన్ సింధూర్ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్లో డీజీఐఎస్పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి నేవీ ప్రతినిధితో కలిసి ఔరంగజేబ్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే పాక్కు చెందిన గగనతలం, భూభాగం, జల సరిహద్దులకు లేదా ప్రజలకు ముప్పుగా పరిణమిస్తే వాటిని ఎదుర్కొనేందుకు మేము రాజీ పడబోమని ఔరంగజేబ్ అహ్మద్ అన్నారు. దానిని పట్టించుకోకుండా ఉండలేమని, మా దేశానికి కట్టుబడి ఉంటామని తెలిపారు. మా దేశ ప్రజల కీర్తి మొత్తం దళాల్లోనే ఇమిడి ఉండడంతో మేము ఎప్పుడూ దానిని నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు. పుల్వామాలో మా అద్భుతమైన ఎత్తుగడలను చూపించామని, మా కార్యదక్షత, వ్యూహాత్మక చతురతను ఇప్పటికే ప్రదర్శించామని ఔరంగజేబ్ అహ్మద్ వ్యాఖ్యానించారు.